నమస్తే టీఎన్టీ తెలుగు వరల్డ్కు స్వాగతం. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. బ్రహ్మవైవర్త పురాణము ప్రకారం ఒకసారి నారదుడు విష్ణువు దగ్గరకు వెళ్ళి, స్వామి, శివుడు ఆద్యంతాలు లేనివాడు, ఎక్కడి నుండైనా ఎక్కడికైనా ఏ కాలం నుండైనా ఏ కాలానికైనా అవలీలగా పయనించువాడు, రూపాతీతుడు మరియు ప్రకృతి యొక్క సత్య తమో రజోగుణాలేవి అంటనివాడు. అలాంటి శివుడు కోపము తెచ్చుకొని వినాయకుడి తల నరకటము వెనక ఉన్న పరమార్థం ఏమిటి అని అడుగగా విష్ణుమూర్తి ఇలా చెప్పెను. ఒకనాడు సూర్యభగవానుడు తనకంటే శక్తివంతులు ప్రపంచంలో ఎవరూ లేరు అని, తను లేకపోతే ప్రపంచమంతా చీకటిలో ఉంటుంది అని గర్విస్తూ ఉంటాడు. అప్పుడు సూర్యుడి కుమారుడైన శని, శివుడి కన్నా శక్తివంతులు ఇంకా ఎవరూ లేరు అని సూర్యుడితో చెప్పడంతో సూర్యుడిలో ఉద్రిక్తత నెలకొనింది. కోపముతో తన నుండి వచ్చే వెలుగును ఆపేస్తారు. దానితో ప్రపంచమంతా అంధకారములో మునిగిపోయింది. అది చూసి శనిదేవుడు ఒక రుద్రాక్షను తీసుకువచ్చి సూర్యుడి స్థానంలో ఉంచి శివారాధనతో ఆ రుద్రాక్ష నుండి కాంతి వెలువడేలా చేస్తాడు. రుద్రాక్ష సూర్యుడి కంటే కాంతివంతముగా ప్రకాశిస్తూ ఉంటుంది. సూర్యుడు తన విధులను అతిక్రమించాడు అని ఇంద్రుడు, సూర్య, నీవు నీ పని సక్రముగా చేయలేదు, ఈ పనికి నీవు సరికావు అని సూర్యుడిని ఇంద్రలోకము నుండి వెళ్లిపోమంటాడు. సూర్యుడు దీనంతటికి కారణం శివుడే అని కోపంగా భూలోకానికి వస్తాడు. అక్కడ అడవిలో మాలి మరియు సుమాలి అనే ఇద్దరు అసురులను చూస్తాడు. వీరు శివభక్తులు, శివ తపస్సు చేస్తూ ఉంటారు. వీరికి ఒక వరం ఉంది. అది ఎవరైతే వారిని చంపాలని వస్తారో వారిని స్వయంగా శివుడే హతమార్చాలి. శివుడి మీద కోపంతో సూర్యుడు వారిని చంపబోగా శివుడు తన త్రిశూలముతో సూర్యుడిని హతమారుస్తాడు. సూర్యుడు నల్లగా అయిపోతుండగా సూర్యుడు తండ్రి బ్రహ్మమానస పుత్రులలో ఒకరు అయిన కశ్యప ఋషి శివుడి మీద కోపం తెచ్చుకొని, శివ, నీవు నా కుమారుడిని ఎలాగైతే చంపావో అలాగే నీ కుమారుడిని కూడా చంపుతావు అని శపించెను. అప్పుడు శివుడు, కశ్యప మహర్షి, శాంతించు, నేను సూర్యుడిని తాత్కాలికముగా సంహరించాను, శాశ్వతముగా కాదు అని సూర్యుడికి పునర్జన్మనిస్తాడు. అలా కశ్యప మహర్షి ఇచ్చిన శాపం ఫలితముగానే భాగోద్వేగాలకి అతీతుడు అయిన శివుడు వినాయకుడి తల నరకటానికి గల కారణము అని విష్ణుమూర్తి నారదుడితో పలికెను. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ధన్యవాదములు.